కూడా ఒకటే తాను ముక్కలు. భారతీయ జనతా పార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం అనడానికంటే కూడా ఆ భావజాలంతో ఉండే విద్యార్థి సంఘం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది. ఏబీవీపీ ఇప్పుడు తాజాగా కీలకమైన సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు అన్నది డిసైడ్ చేస్తుంది. గీతం డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యజమానైనటువంటి ఎంపీ భరత్ ఆయన డిసైడ్ చేస్తారా? విశ్వవిద్యాలయాలు అనేది డ్రగ్స్కి కేంద్రాలుగా మారుతున్నాయి, దీన్ని గల్లా పట్టుకుని ప్రశ్నిస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయాలని ముందు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అందించినటువంటి మీ నాన్నగారు చదివినటువంటి విశ్వవిద్యాలయం ఈరోజు ఈ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ లేక వెలవెలలాడుతూ ఉంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుంది. విద్యార్థి మిత్రులరా, ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అసమర్థత చేతగాని పాలన కొనసాగిస్తున్నారంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కుప్పం నియోజకవర్గంలో ద్రవిడ్ యూనివర్సిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ తన యొక్క కొడుకు చేతిలో ఉంది. అన్ని ఉన్నా కూడా అల్లుడి నోట్లో అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం శనిగా మరి కనీసం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ద్రవిడ్ యూనివర్సిటీకి ఉపకులపతులు నియమించుకున్నటువంటి చేతగానితనంలో రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తా ఉంది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో అనేకమైనటువంటి పరిశోధకులకు విద్యకు నిలయాలుగా మారాల్సినటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు మత మార్పిడులకు మత కార్యక్రమాలకు వేదిక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా డ్రగ్స్ వైపు నియమించే విధంగా డ్రగ్స్ కు కేంద్రాలుగా మారుస్తున్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల భవనాలన్నీ కూడా నిర్మాణం చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు తక్షణమే ఈ యొక్క అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం విద్యార్థి ఈ యొక్క విశ్వవిద్యాలయాలు భవనాలు కట్టడం కాదు కదా, ఆ భవనాలకు శుక్లకోట లేనటువంటి దైనందిన పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి విద్యార్థి మిత్రులరా. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారికి ఒక్కటే సవాల్ విసురుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు, విశ్వవిద్యాలయ యొక్క సమస్యలు మీ అందరికి కూడా బాగా తెలుసు. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయ యొక్క విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తే విద్యార్థులు మీకు పాలు పోసి పాలాభిషేకం చేస్తారు. విద్యార్థుల సమస్యలను తీర్చుకోవట్లయితే మీకు పాడి కట్టి పిండం పెడతారని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఉంటారు. ఈ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు తక్షణమే పోస్టులను భర్తీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని, లేని పక్షంలో ఖచ్చితంగా నీ యొక్క చొక్కాను పట్టుకొని నీ యొక్క చొక్కాకు విద్యార్థి పరిషత్తు మార్కెట్ చూపిస్తుందని కూడా ఈ యొక్క 44 రాష్ట్రం మాకే సవాల్ విసురుతున్నారు. విద్యార్థి మధ్యలో గుర్తుపెట్టుకోండి, కాళ్ళకి గచ్చ కట్టుకొని శంకర డబ్బు కట్టుకొని వ్యతిరేకంగా మీరు రాష్ట్రంలో ఎక్కడ పర్యటిస్తామంటే మీకు అక్కడ నిరసన చెగలగలేదట్టుగా ఈ యొక్క రాష్ట్రంలో మీకు విద్యార్థి పరిషత్ అనుభవిస్తుందని చెప్పి మీకు చంద్రబాబు తెలియజేస్తున్నారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు అఖిల్ ఈ ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. యూనివర్సిటీలకి అద్భుతంగా చేస్తామని ఏమీ లేకుండా నాశనం చేస్తున్నారు, కనీసం రంగు కూడా వేయలేదు 18 నెలల్లో అన్నటువంటి పాయింట్తో పాటుగా చేస్తే ఇప్పటికైనా పని చేస్తే పాలాభిషేకాలు జరుగుతాయి, లేదంటే గనక చొక్కా పట్టుకుని నిలదీస్తాం, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటపడి నిరసనలు చేస్తే నిరసనల సెగలు చూపెడతాం అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు.